ఎందుకు మారు మనసు అన్నది అవసరం ఈ మానవునికి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనము. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడు. ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే పాపములు క్షమించబడు నిమిత్తము. కాబట్టి నువ్వు మారు మనసు పొందాలా, తప్పకుండా పొందాలా. సంతోషంగా నిత్యము పరలోకంలో ఉండాలంటే ఎందుకు మారు మనసు పొందాలా? ఏంటి కారణం? అట్లే ఉంటే సరిపోదంటే కుదరదు. మనసు మారాలా. ఎందుకు మనసు మారాలంటే నీ మనసులో, నీ హృదయంలో పాపం ఉంది. కాబట్టి ఈ పాపము తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు అవసరం. ఏం తుడుస్తుంది ఈ పాపాన్ని? రిన్ సోపా, విమ్ సోపా? ఏం తుడుస్తాయి? అవి బట్టలు తుడుస్తాయేమో, కానీ హృదయాన్ని కడిగేది 1:7, 1 యోహాను 1:7. యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది, తుడిచివేస్తుంది. నీ హృదయంలో ఉన్న మరకలు దేని ద్వారా నీవు తీసుకువేసుకోలేవు, ఎవరు తీసివేయలేరు. నీ హృదయంలో ఉన్న పాపపు మరకలను తీసివేసేది యేసు రక్తం ఒకటే. ఆయన మాత్రమే నీ పాపములు ఆయన తుడిచివేయుటకు ఆయనకు సర్వ అధికారం కలిగింది. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు ఆయన. నీ కొరకై నీ పాపములు తుడిచివే నిమిత్తమై కలవరి శిలువలో రక్తం కార్చినవాడు ఆయన. మారు మనసు పొందవా? ఇంకా మనసు మార్చుకోకుండా నువ్వు పాపంలోనే పడి తిరుగుతున్నావేమో. ఒకరోజు వస్తుంది, ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో ఆ పాపమునకు పెద్ద శక్తి ఉంది. పవర్ ఆఫ్ సిన్ అంటారు. పాపమునకు అంత ఇంత శక్తి కాదు ఉండేది, చాలా పెద్ద శక్తి ఉంది. ఎటువంటి శక్తి తెలుసా? 6000 సంవత్సరం మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను 14వ అధ్యాయము 34వ వచనం. సామెతలు 14:34. పాపమునకున్న శక్తి చూడండి. నువ్వు ఇంకా మారు మనసు పొందుకోకుండా ఇంకా పాపములోనే నువ్వు జీవిస్తూ ఉంటే నీవు జీవించే పాపం, నువ్వు చేస్తున్న పాపము ఎటువంటి శక్తి కలిగినది తెలుసా? అందరం కలిసి చదువుకుందామా? ప్రొవర్బ్స్ 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు. ఒకవేళ నీతిమంతుడుగా రక్షణ పొంది నీతిమంతుడుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే మంచిదే, నీ నీతి నీకు ఘనత తీసుకురావడానికి కారణమవుతుంది. ఒకవేళ నీతిమంతురాలుగా జీవించుకోకుండా హృదయంలో పాపం పెట్టుకొని మారు మనసు అనుభవం లేకోకుండా పాపంలోనే నువ్వు జీవిస్తూ పాపానికి అలవాటు పడిపోతున్నావా? ఏ పాపంలో జీవిస్తున్నావో, ఏ పాపానికి అలవాటు పడిపోయినావో ఆ పాపము ఒకరోజు నీకు అవమానం తీసుకుని వస్తుంది. నీతోనే పోదు. పాపం చేసేది నీవైతే నీ కుటుంబాన్ని తీసుకుని వచ్చి బజార్లో పెడుతుంది పాపం. నలుగురు నవ్వుల పాలైపోతావు నీవు, నీ కుటుంబం 10 మందిలో పరువు పోతుంది. పిల్లలుగా నీవు పాపం చేస్తే నీ తల్లిదండ్రులు బజార్లో నలుగురిలో నవ్వుల పాలైపోతారు. ప్రేమైన చెల్లి, తమ్ముడు, ఇంకా మారు మనసు పొందుకోకుండా ఉన్నావేమో యవన జీవితంలో. ఈనాడు యవనస్తులు పాపానికి అలవాటు పడిపోయినారు. ఏం కాదులే, ఎవరు చూడలేదులే. చదువుకోవడానికి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు. ఉద్యోగం అని తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతారు. పాపపు ఊబిలో చిక్కుకుంటారు. నావలే భయంకరమైన పరిస్థితి. పాపమునికి అటువంటి శక్తి ఉంది. ఒకరోజు వస్తుంది, నన్ను నిలబెట్టింది నలుగురిలో ఆ పాపం. నిన్ను నిలబెట్టక మునిపే దేవుడికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. పాపము నిన్ను తీసుకొని పోయి, ఏ పాపం అయితే నువ్వు చేస్తున్నావు ఆ పాపం ఒకరోజు నలుగురిలో తీసుకొని పోయి పెడతా. ఈ వ్యక్తి, ఈమె పాపం చేసిందా, ఈయన పాపం చేసినాడా, మన ముక్కుడు వేలేసుకుంటారు. నీ కుటుంబానికి ఒక్కరు రారు. నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులను ఎవ్వరూ పలకరించారు. పాపము నిన్ను ఒంటరిగా చేసి అవమాన పాలు చేస్తుంది. పాపమునకు అంత శక్తి ఉంది. పాపము, నువ్వు చేస్తున్న పాపము నీకు అవమానం, నీ కుటుంబానికి అవమానం తీసుకురాకమునిపే ఒక్కరోజు ఆ పాపం నుండి బయటికి రా. రెండవది, పాపమునికి ఎటువంటి శక్తి ఉంది తెలుసా? సంఖ్యాకాండం 32:23, నంబర్స్ 32:23. సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయనెడలా, గమనించండి, పాపము ఓన్లీ నిన్ను బజారును నిలబెట్టి నీకు అవమానం తీసుకుని వచ్చేది కాదు. ఈరోజు అందరి కళ్ళు కప్పి నువ్వు పాపం చేస్తున్నావేమో, ఒకరోజు అందరి ముందు నీ పాపం బట్టబయలవుతుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, తీసుకుపోయి నిలబెడుతుంది. ఇదిగో ఈ పాపం చేసినాడు, ఈ పాపం చేసింది అని. ఈరోజు నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పచ్చు, బంధువుల కళ్ళు కప్పచ్చు, స్నేహితుల కళ్ళు కప్పచ్చు, సేవకుల కళ్ళు కప్పచ్చు. ఎవరికి తెలియకోకుండా నువ్వు పాపం చేస్తూ ఉన్నావు. ఒకరోజు ఆ పాపము కోడెగుస్తుంది. కోళ్ళు ఉంటాయి కదా గ్రామాలలో, ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? తింటాం కదా మనం ఆదివారం.
మధ్యాహ్నం కూడా తిన్నాం. కోళ్ళు ఉంటాయి కదా, ఆ కోళ్ళు కేక పెడతాయి కొక్కరోకో అని తెల్లారి. ఎందుకు? తెల్లారిందని. మనకు నిద్ర భంగమైంది అనుకోండి, కర్ర పెట్టి కొడితే ఊరుకుంటాయా? పక్క వీధికి పోయి అక్కడ కూడా ఎందుకు? దాని స్వభావం ఏంటి? తెల్లారింది కాబట్టి నేను కూత కొయ్యాలి. ఒకరోజు నీ జీవితంలో పాపం తెల్లారుతుంది. నువ్వెంత కర్ర పెట్టి ఆగు పాపమా ఆగు అంటే ఆగదు. మీ అమ్మకు చెప్తుంది, మీ నాన్నకు చెప్తుంది, బంధువులకు చెప్తుంది, భార్యకు చెప్తుంది, భర్తకు చెప్తుంది, ఇదిగో నీ భర్త ఇలాగో, నీ భార్య ఇలాగో, నీ తల్లిదండ్రులు ఇలాగ, పిల్లలు ఇలాగో. ఎంత అవమానం. ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు, ఎవరు పట్టుకోలే నిన్ను. ఏ పాపం అయితే నువ్వు చేస్తున్నావో అందరి కళ్ళు కప్పి ఆ పాపము నిన్ను పట్టుకొని తీసుకుపోయి నిలబెడుతుంది. చూడండి చూడండి, ఈ పాపం చేసినాడని తప్పించుకోలేవు. గెహాజీ వెళ్ళిపోయినాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి కప్పిపెట్టినాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఊరుకుందా? పాపం ఊరుకుంటుందా? బట్టబయలు చేసింది. బట్టబయలు చేసినప్పుడు చేసింది గెహాజే, కానీ శిక్ష కుష్టి ఎవరికి వచ్చింది? అందరికి వచ్చింది. ఆకాను ఒక్కడే పట్టు వస్త్రాలు కావాలనుకున్నాడు, బంగారు కమ్మి తీసుకొని వచ్చి ఎవరు తెలియకుండా దాచిపెట్టినాడు. ఆ కూరలోయలో ఎవరిని కొట్టినారు? ఆకాను ఒక్కరిని కొట్టినారా? కాదు. చేసింది నీవైతే నీ కుటుంబానికి అంతా శాపం వస్తుంది. భర్తగా పాపం చేస్తే భార్యకు, పిల్లలకు. దేవుని మందిరంలో నీవు పాపపు జీవితం జీవిస్తూ ఉంటే సంఘానికంతా అలుగో ఆ వ్యక్తి ఆ పాపం చేసిన ఆ సంఘానికి నేను పోతానా? వద్దు, పోయే వాళ్ళు కూడా ఆగిపోతారు. కాబట్టి ప్రియమైన వారలారా, పాపము నిన్ను తీసుకొని పోయి నలగరిలో పెట్టి అవమానం తీసుకొని వస్తుంది. నువ్వు చేస్తున్న పాపము నిన్ను పట్టుకొని తీసుకొని పోతుంది. మూడవది, దానికి ఉన్న శక్తి ఏంటి తెలుసా? 59:2 యెషయా గ్రంథం 59:2. మీ పాపములు ఆయనకు నీకు ఆయన ముఖాన్ని, దేవుని ముఖాన్ని మరుగుపరిచినాయి. అంటే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. దేవుని దగ్గర నువ్వు పాపము హృదయంలో పెట్టుకున్నావు అనుకోండి, దేవుని నువ్వు సరిగా దేవుని దగ్గరికి వెళ్ళలేవు, ప్రార్థన చేయలేవు, బైబిల్ చదవలేవు. దేవుని నుండి నిన్ను దూరం చేసేది ఏదైనా ఉందంటే పాపమునుకున్న శక్తి మాత్రమే. అంత పవర్ఫుల్ పాపం. దేవుని నుండి నీకు కనెక్షన్ ఉండదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎంత కాల్ చేసినా కూడా ఏముంటుంది? ఫోన్ చేస్తే, ఇప్పుడు మేము ఫోన్ చేసినాం, బ్రదర్కి ఫోన్ చేసినా కొంచెం అవసరం ఉండి, జయరాజ్ బ్రదర్ ఫోన్ చేస్తే అందుబాటులో లేదంటుంది. ఫోన్ ఉంది ఆయన దగ్గర, కానీ అందుబాటులో లేవు. అందుబాటులో ఉండదు. దేవునితో కనెక్షన్ కట్ అయిపోతుంది, వైర్లెస్ కనెక్షన్ కట్ అయిపోతుంది. ప్రియమైన వారలారా, దేవుని నుండి నిన్ను దూరం చేసేది అటువంటి శక్తి దేనికైనా ఉందంటే ఆ పాపానికి ఒక్కటే. 4వది 8:34 యోహాను సువార్త 8:34. పాపమునకున్న శక్తి క్లుప్తంగా చూడండి. ఆ పాపము నుండి నువ్వు మారు మనసు పొందాలని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అందుకు యేసు 8:34 పాపమునకు దాసుడు. నువ్వు పాపం చేస్తుంటే నువ్వు దానికి దాసుడవు. అంటే పాపం చేసే వ్యక్తి పాపమునకు దాసుడు. అంటే యజమానుడు ఎవరు? పాపము, సైతానుడు యజమానుడు. ఇప్పుడు యజమానుడు చెప్పినట్టుగా దాసుడు వినాలనా? దాసుడు చెప్పినట్టు యజమానుడు వినాలనా? యజమానుడు చెప్పినట్టుగా సైతానుడు చెప్తాడు, అబద్ధమాడు, చిత్తం ప్రభు ఆడతా, చూపులు చూడు, సరే సరే. ఎందుకు? మనం వానికి దాసులం, వాడు మనకు యజమానుడు. యజమానుడు చెప్పినట్టుగా తప్పకుండా వినాల్సిందే. ఆఫీసులో మన యాజమాన్యం చెప్పినట్టుగా వినాల్సిందే, లేకుంటే జీతం రాదు. కాబట్టి పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. దేవునికి దాసులుగా ఉండకోకుండా పాపానికి, సైతానికి, లోకానికి, శరీర కోరికలకు దాసులం అయిపోయినాం. ఈనాడు సెల్ ఫోన్కు దాసులైన వారు చాలామంది, ఇంటర్నెట్కు దాసులైన వాళ్ళు చాలామంది, చూడకూడని దృశ్యాలు దాసులైపోయిన వారు చాలామంది. పాపము పలు విధాలుగా మానవుణ్ణి దాసత్వంలోనికి దిగజార్చింది. అందుకే దావీదు అనుభవం ఏమంటాడు 40వ కీర్తనలో, జిగటగల దొంగ ఊబి చిక్కుకొని లోపలికి తీసుకొని పోతుంది పాపం. నేను లోపల గోతిలోనికి, నుయ్యిలోనికి నెట్టుకొని పోతుంది. రాలేవు. ఇప్పుడు ఒక అవకాశం ఉంది, రా బయటికి రా. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పాపానికి దాసుడుగా ఉంటావు? క్రీస్తుకు దాసుడుగా, దాసురాలుగా ఉండాలని దేవుడు నేను సృష్టించి నీ కొరకే ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఈనాడు దాసులముగా మనల్ని చేసేది పాపం. 5వది 51వ కీర్తన 3వ చరణం. కీర్తన 51 కీర్తన. ఎక్కడుంది పాపము? ఎదుటే ఉంటుంది, గుర్తుపెట్టుకో. పాపం ఎప్పుడు నువ్వు నడుచుకుంటూ పోతుంటే పాపం నీ ఎదుట నడుస్తూ ఉంటుంది. ఈనాడు విశ్వాసులు సహితం పాపం చేసి పరిచర్లో ఉంటారు.
ఇటువంటి వారు కూడా ఉన్నారు ఈ దినాలలో. విశ్వాసులు సైతము ఈ పాపము చిక్కించుకొని బలహీనులుగా దాసులుగా చేసుకుంది. పాపము చేస్తూ కూడా పరిచర్లో ఉంటారు. పాపం చేసి పరిచర్య చేస్తున్నారు అనుకో, పాపం చేసి ఈడు వచ్చి వాక్యం చెప్తుంటే పాపం ముందుండి ఏం చెప్తావో ఆ వాక్యం నువ్వు చెప్పుకోపో అంటుంది పాపం. అంటే మనం ముందు ఉండి మనల్ని హేళన చేస్తుంది పాపం, గేలి చేస్తుంది పాపం. కాబట్టి మనము చేసే పాపమునకు ఎంత శక్తి ఉంది, అందుకే పాపము జోలికి పోవద్దు అంటాడు. కీర్తన సంఖ్య చూడండి 38:3. పాపమునకున్న శక్తి 38:3. దేని బట్టి స్వస్థత లేదు? చలికాలం వచ్చింది కాబట్టి జ్వరం వచ్చింది కాదు. నీ ఎముకలలో స్వస్థత ఎందుకు లేదంటే పాపమును బట్టి. నీ పాపము అంత శక్తి కలిగినది, నీ ఎముకలలో ఉన్న సత్తువునంతా తీసుకొని పోతుంది. నిద్రలేని రాత్రిళ్ళు నీ పాపం ద్వారా అనారోగ్య పాలైపోతావు. ఏడుస్తూ ఉన్నాడు యవనస్తుడు తెలుసా, మంచి యవనస్తుడు. ఎంఎన్సీ కంపెనీలో ఒక టీం లీడర్గా ఉన్నాడు. 1,60,000 జీతం, 1,60,000 జీతం. మంచిగా ఉద్యోగం ఉంది, చదువుకున్నాడు కదా. పెళ్ళి వయసు వచ్చింది, పెళ్లి సంబంధం చూస్తున్నారు తల్లిదండ్రులు. నాకు బాగా తెలుసు. ఒకరోజు ఫోన్ చేసినాడు. నేను మీటింగ్లో నా కాన్ఫరెన్స్లో, తర్వాత నేను మెసేజ్ పెట్టా, ఐ విల్ కాల్ యూ లేటర్ అని. నాకు సమయం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే అన్న 1 నిమిషాలు మాట్లాడచ్చా అన్నాడు. అవును చెప్పమంటే, అన్న ప్రార్థన చేయండి అన్నాడు. చేస్తూనే ఉన్నా తమ్ముడు అన్నాడు. పెళ్లి గురించి ప్రార్థన చేయండి, తల్లిదండ్రులు వివాహం గురించి సంబంధాలు చూస్తున్నారంటే మంచిదే కదా, కంగ్రాట్స్ అన్న ఆగన్న అన్నాడు. ఏమంటే నేను పెళ్లి చేసుకోవద్దని అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. పెళ్లి చేసుకోవద్దని అన్నాడు. ఏంటి తమ్ముడు, ఉద్యోగం లేదా, అందం లేదా, ఆస్తి లేదా, ఎందుకు? ఏమంటే అన్న నేను చేసుకోవద్దన్నాను. ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది తమ్ముడు అంటే, అన్న నేను విశ్వాసి కనపడుతున్నాను నీకు అందరికీ, కానీ నా లోపల నా పరిస్థితి నాకు తెలుసు. చెడు వ్యసనాలకు లోనైపోయానన్న, వెళ్ళకూడని చోటుకి వెళ్ళినానన్నా, చేయకూడని పాపం చేసినానన్నా, నా శరీరంలో నాకు తెలియకోకుండా రోగం వచ్చేసింది. అది నాకు తెలియదు, ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా భార్యకు ఆ రోగం వస్తుంది, పుట్టి పిల్లలకు ఆ రోగం వస్తుందట. అందుకే నేను పెళ్లి చేసుకోను. తల్లిదండ్రులు ఒకవైపు కన్నీ పెంచిన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూ ఉన్నారు. దిక్కుదిలిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎముకలలో సత్తువ లేదు, కారణం శరీరంలో అనారోగ్యం, కారణం పాపం. ప్రేమైన చెల్లి తమ్ముడు, డోంట్ గో విత్ సిన్. పాపమునకున్న శక్తి నీలో ఉన్న సత్తువునంతా తీసివేస్తుంది. నిండు 100 ఏళ్ళు బ్రతకవలసిన నిన్ను పాపాన్ని బట్టి మధ్యలోనే నీ జీవితాన్ని పులి స్టాప్ పెట్టవలసినటువంటి పరిస్థితి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ప్రేమైన చెల్లి తమ్ముడు, ఇటువంటి పరిస్థితుల్లో బహుశా నువ్వు ఉన్నావేమో, ఎముకలలో సత్తువ వెళ్ళిపోయి. కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. చివరిగా కూడా చూస్తే, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కానీ నీ జీవితంలో మేలు రాలేదు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ జీవితంలో మేలు లేదు. వ్యాపారం చేస్తున్నావు, మేలులు కలగడం లేదు. ఎన్నో మేలులు ఆశిస్తున్నావు కానీ మేలులు అన్నది నీ జీవితంలో లేదు. కారణం ఏంటి దేవుడా? ఇర్మియా 5:25. ఎందుకు నీ జీవితంలో మేలు కలగడం లేదు? కారణం ఏంటి? ఇర్మియా 5:25. మీ దోషములు వాటిని క్రమము తప్పించాను. గమనించండి, మీకు మేలు కలగకుండాటకు కారణము దేవుడు కానే కాదు, మీ పాపములు దానికి కారణం. చదువులో మేలు రావడం లేదు, ఉద్యోగంలో మేలు, వ్యాపారంలో మేలు, కానీ నీ కుటుంబంలో మేలు ఎందుకు జరగడం లేదంటే దానికి కారణం నీలో ఉన్న పాపమే. మేలు కలగకుండాటకు కారణమా? ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించి మేలు దయచేసి నీకెందుకు రావడం లేదంటే నీలో ఏదో ఉంది పాపం. ఆ పాపాన్ని తీసివేసుకో. పాపం మహాభయంకరమైనది. పాపంకున్న శక్తి 7 రకాలుగా చూస్తూ వచ్చింది. ఇంకెందుకు పాపంలో ఉంటావు? హృదయం మార్చబడు, మారు మనసు అనుభవంలోనికి రా. ఏం చేయాల్సిన అవసరం లేదు, కొండలు గుట్టలు ఎక్కాల్సిన అవసరం లేదు, తాను తీర్థాలు చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువా, నా కొరకే ప్రాణం పెట్టినావు, నా హృదయాన్ని మార్చు. పాపముకున్న శక్తిలో నేను మునిగిపోయినా, ఒకరోజు ఈ పాపం అవమానం తీసుకురాక మునిపే, ఈ పాపం నన్ను పట్టి నలుగురిలో నిలబెట్టక మునిపే, మేలు కాలుకగా ఉండడానికి కారణం ఈ పాపమే ప్రభువా. నా అనారోగ్యానికి కారణం ఈ పాపమే ప్రభువా. నీ నుండి నన్ను దూరం చేసింది ఈ పాపమే ప్రభువా. నన్ను క్షమించు. పాపానికి దాసులైపోయి బ్రతుకుతున్నా. ఎప్పుడు ఈ పాపం బయటపడుతుందో, ఎప్పుడు మా అమ్మకు తెలుస్తుందో, మా నాన్నకు తెలుస్తుందో, బంధువులకు తెలుసు, సేవకునికి తెలుస్తుందని నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఒక ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని చూస్తూ ఉంటాం. ఆ ఐడియా మారుస్తుందో లేదో తెలియదు కానీ ఒక్క కన్నీటి ప్రార్థన
వన్ రియల్ ప్రేయర్ లీడ్స్ టు సాల్వేషన్. ఒక నిజమైన పశ్చాత్తాపపు ప్రార్థన నేను రక్షణలోకి తీసుకొని వస్తుంది.